అమ్మా నాన్నకి నేను చదువుకోకపోయినా పిల్లలు చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ ఒక డిగ్రీ వరకు చేద్దాం అన్న ఆలోచన మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఉంటుంది. కానీ సివిల్స్ వరకు వెళ్ళాలన్న ఆలోచన ఎక్కడ వచ్చింది? ఐటీ సెక్టర్లో జాబ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సో మంచి పే అండ్ ఎర్నింగ్, బట్ వీ కెన్ డూ లాట్ మోర్. ఏదో ఒక మూమెంట్లో సివిల్ సర్వీసెస్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ అని నాకు లేకుండే. సో 1.5 2 years జాబ్ చేశాక ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసే నాకు ఒక అవకాశం దొరుకుతుంది, సో వై నాట్ అటెంప్ట్ అన్న ఒక థాట్ ప్రాసెస్తోనే అటెంప్ట్ చేశాను. సివిల్స్ అనగానే షార్ట్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్, దాదాపు దానికి సంవత్సరాలకు డెడికేట్గా అయిపోతుంటారు. ఆ ఇష్యూని ఎలా మీరు షార్ట్ అవుట్ చేస్తారు? యూపీఎస్సీ క్రాక్ చేయాలి, సో దాన్ని చేయాలంటే మనం ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి? సో 1 day at a time. సో సిలబస్ కంప్లీట్ చేయడము, మనం కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. సో స్కిల్స్ ఇన్ ద సెన్స్, సో చదవడంతో పాటు ఈ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేస్తాను. అన్ని ఉన్నటువంటి ఒక సోషాలజీ ఎందుకు పెట్టుకున్నారు? నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అక్కడ ఎలక్ట్రికల్ ఉంది. సో మళ్ళీ చాలా కొంచెం కొత్తగా చదవాలి, హాఫ్ పేపర్స్ కొత్తగా చదవాలి. సో సోషాలజీ అంటే ఇట్స్, సో నేనేం బిలీవ్ చేస్తానంటే క్యూరియాసిటీ ఆల్వేస్ పుషెస్ us టు పుట్ మోర్ ఎఫర్ట్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మీ ఫోకస్ ఏమైనా ఉంటుంది? ద మచ్ నీడెడ్ ఇంటర్వెన్షన్ ఈజ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఎక్కడికి వెళ్ళినా, ఎస్పెషల్లీ రూరల్ ఉమెన్ చూసుకున్నా, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ అర్బన్ ఏరియాస్లో చాలా ఉమెన్, డిఫరెంట్ ఉమెన్కి డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్ కావాలి. ఇప్పుడు రూరల్ ఉమెన్ దే కెన్ రియలైజ్ ఎ పొటెన్షియల్, సో అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ సాయి కిరణ్, ఆల్ ఇండియా 27 ర్యాంక్ హోల్డర్. ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని ఈ సాయి రావడం వెనుక ఆయన పడ్డ కృషి అంతా ఇంత కాదు. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా సహకరించారు, రెండో అటెంప్ట్లో 27th ర్యాంక్ సాధించడానికి ఆయన పడ్డ కష్టం ఏంటి అనే విషయాన్ని సాయి కిరణ్ అని తెలుసు. సాయి కిరణ్ నమస్తే, కంగ్రాచులేషన్స్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కిరణ్, అసలు చూస్తుంటే మీరు చిన్న కుటుంబం, గ్రామీణ ప్రాంతం, చూడడానికి చక్కగా కనిపిస్తున్నావు. కానీ ఆల్ ఇండియా లెవెల్లో 27th ర్యాంక్ సాధించడం అంటే చాలా గ్రేట్. అది మన తెలంగాణ కాదు, చాలామంది తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలని కోరుకుందాం. 27th ర్యాంక్ సాధించడం వెనక మీరు బుక్స్ చదివినా, ఉద్యోగం చేస్తూ చదివినా అది మాటలు చెప్పేది కాదు. మీ పడ్డ కష్టం చాలా కనిపిస్తుంటుంది. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే సివిల్స్ రాయాలంటే బాగా డబ్బు ఇంట పుట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, లేదా ఢిల్లీ వెళ్ళి రాస్తేనే సివిల్స్ వస్తాయి అనుకున్న తరుణంలో మీరు ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో చిన్న మధ్యతర కుటుంబంలో పుట్టి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఈ జర్నీలో మీరు పడ్డ కష్టాలు ఎలాగొచ్చాయి? సివిల్స్ రాయని ఆలోచన ఎందుకు వచ్చింది? సెకండ్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని, అంటే ఆ మోటివేషన్ మీకు మీరు చేసుకున్నారా, లేదు వేరే వాళ్ళు ఎవరైనా మీకు మోటివేషన్ చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాయి కిరణ్ కుటుంబ నేపథ్యం, సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎస్ అండి, సో కుటుంబ నేపథ్యం వచ్చేసి నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్, మా సొంత ఊరండి, వెల్చాల విలేజ్. అండ్ కుటుంబ నేపథ్యం వచ్చేసి, సో మై ఫాదర్ సో మైగ్రెంట్ వర్కర్, సో B1Dలో పవర్ లూమ్స్లో వర్క్ చేసేవాడు. సో ఇక్కడ లైవ్లీహుడ్ లేక సో అక్కడ మైగ్రేట్ చేసి అక్కడ వర్క్ చేసేవాడు. అండ్ నేను, మా అక్క, మా అమ్మ ఇక్కడ వెల్చాల్లో ఉండేవాళ్ళం. అమ్మ వచ్చేసి బీడీ కార్మికురాలు. సో ఇది వచ్చి స్మాల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ మై ఫ్యామిలీ. మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీలో లైక్ వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్. మా అక్క అండ్ నేను ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్. మా ఫాదర్ వచ్చేసి 12th స్టాండర్డ్ వరకు చదువుకున్నారు. అమ్మ వచ్చేసి స్కూల్కి వెళ్ళలేదు అసలు. సో ఇదే స్మాల్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చదువుకోకపోయినా, ఒక ఉద్యోగం చేయకపోయినా ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేసేవారు. అమ్మ నాన్న ఇద్దరు. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, సో వాళ్ళు చాలా కష్టపడ్డది మొత్తం మా సిస్టర్కైనా నాకైనా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాము అనే లైక్ మెంటాలిటీ అనే ఒక ఎన్వైరన్మెంట్లో నేను పెరిగానండి. అమ్మా నాన్నకి నేను చదువుకోకపోయినా పిల్లలు చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మీ అమ్మగారికి నాన్నగారు కూడా అదే ఆలోచన ఉంటుంది. కానీ ఒక డిగ్రీ వరకు చేద్దాం, చదివిస్తే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదనే ఆలోచన మీ అమ్మగారికి మీ నాన్నగారికి కూర్చుంటుంది. కానీ సివిల్స్ వరకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కడ వచ్చింది? ఎస్, సో అందరిలాగానే సో ఫస్ట్ లైక్ నేను 10th అయిపోయింది, ఇంటర్లో మంచి చదివి ఇంటర్లో మంచి కాలేజ్ వచ్చింది. NIT వరంగల్ గ్రాడ్యుయేషన్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. సో అప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందండి.
మంచి జాబ్, మంచి పే, ఒకటేసారి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఫ్యామిలీకి. సో అప్పటి వరకు నాకు థాట్ లేదు సివిల్ సర్వీసెస్ అని. సో ఎందుకంటే సో చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం మంచి జాబ్ చేసుకోవాలి, మంచి సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సో ఇక్కడ వరకు స్మాల్ థాట్ ప్రాసెస్. సో ఒక్కసారి జాబ్ వచ్చి హైదరాబాద్కి వచ్చాక ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేశాక సో ఈ కాలేజ్లో పెరిగిన ఎన్వైర్న్మెంట్, జాబ్కి వచ్చి రియల్ లైఫ్లో కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చిన ఎక్స్పోజర్, ఎన్వైర్న్మెంట్, సో దాని నుంచి థాట్ ప్రాసెస్ చాలా చేంజ్ అయింది. సో మన ఆలోచన దృక్పథం, థాట్ ప్రాసెస్, మన ఒక బ్రాడ్నెస్ మైండ్లో చేంజ్ అయింది. సో అప్పుడు చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. సో ఓకే, ఐటీ సెక్టర్లో జాబ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సో మంచి పే అండ్ ఎర్నింగ్, బట్ వీ కెన్ డూ లాట్ మోర్. సో దీని వెనుక సో చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే లైక్ ఏదో ఒక మూమెంట్లో సివిల్ సర్వీసెస్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ అని నాకు లేకుండే. సో 1.5-2 ఇయర్స్ జాబ్ చేశాక ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. బికాస్ నా ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో చాలా గవర్నమెంట్ సపోర్ట్తో నేను చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కాలర్షిప్స్ అండ్ స్టూడెంట్ లోన్స్, సో ఇలా. అండ్ వాట్ ఎవర్ ద ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అండ్ మా సిస్టర్ వచ్చేసి మై సిస్టర్ ఆర్జీకేటీ భాషలో చదువుకుంది. సో త్రిపుల్ భాషలో 6 ఇయర్స్. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ద పబ్లిక్ సర్వీస్ డెలివరీ యొక్క ఇంపార్టెంట్ అండ్ ద గవర్నమెంట్ రోల్ ఇన్ ఎంపవరింగ్ సొసైటీ లైక్ చాలా అట్రాక్టివ్ అనిపించాయి. సో దెన్ ఐ చూజ్ ఏ కెరియర్, అంటే లైక్ ఒకసారి ట్రై చేద్దాం సివిల్ సర్వీసెస్కి, బికాస్ చాలా స్కోప్ ఉంది, మంచి డైవర్సిటీ ఉంది. సో నేను రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసే నాకు ఒక అవకాశం దొరుకుతుంది, యాక్చువల్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో వై నాట్ అటెంప్ట్ అన్న ఒక థాట్ ప్రాసెస్తోనే అటెంప్ట్ చేశాను. సో అండ్ సెకండ్ చేసే ముందు అమ్మా నాన్నతో డిస్కస్ చేశారా? అమ్మతో డిస్కస్ చేశాను. ఏమన్నారమ్మా? అమ్మ ఈజ్ సో హ్యాపీ. అంటే లైక్ ఇట్లా నేను ఒక డిసిషన్ తీసుకొని అటెంప్ట్ చేస్తా అంటే సో హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్, నేను ఎప్పుడు జాబ్ వదిలేసి చేద్దాం అనుకోలేదు. బికాజ్ అది జాబ్ వదిలేసి చేసుకోవడం ఇట్స్ ఇంజస్టిస్ టు మై ఫ్యామిలీ. ఎందుకంటే అప్పుడే మంచి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో ఇప్పుడు నేను జాబ్ వదిలేసి అన్ని వదిలేస్తే సో ఐ వోంట్ బి గివింగ్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఇవ్వలేను. అండ్ సో అందుకే నాకు ఏమనిపించింది, చాలామంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు, క్రాక్ చేశారు. నేను ట్రై చేస్తాను, సో నాకు వీలైనంత ట్రై చేస్తాను. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్ అన్న థాట్ ప్రాసెస్తోనే స్టార్ట్ చేశాను. ఓకే, సాధారణంగా ప్రతి తల్లి కానీ తండ్రి కానీ ఒక స్థాయి నుంచి కొడుకుని తీసుకొచ్చి ఒక స్థాయిలో కూర్చోపెట్టాక పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనే భావనలో ఉంటారు. కానీ మీ అమ్మగారు ఇంకా పైకి చదువుతానంటే ఒప్పుకున్నారా? లేదు నీకు పెళ్లి చేస్తాను బాధ్యత తీర్చుకుంటా అన్నారా? లేదండి, అట్లా బాధ్యత ఏం లేదు. మా అమ్మ ఎప్పుడు లైక్ ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి, సో సపోర్టివ్. సో పెళ్ళి తొందర అని ఏం లేకుండా అండి. సో చాలామంది మా అమ్మ కాకుండా రిలేటివ్స్, ఇంటి పక్కల వాళ్ళు, ఓకే మీ కొడుకు జాబ్ వచ్చింది ఇంకేంది పెళ్ళి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో చుట్టుపక్కల రిలేటివ్స్లో వాళ్ళు. బట్ ఎప్పుడు మా అమ్మ నేను నేను ఇట్లా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వు, అండ్ సో ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు నా దగ్గరికి తీసుకురాలేదు. అండ్ సివిల్ సర్వీసెస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. సో ఇంటికి వెళ్ళడం అయినా, సో ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాజ్ ఎ సన్, అవి కూడా చాలా నేను దగ్గర ఉండలేకపోయాను. బట్ స్టిల్ మా మదర్ ఆ ఇయర్స్లో తను ఒక్కతే లైక్ చాలా వర్క్ స్థానంతో చేసుకొని అండ్ మా రిలేటివ్స్ హెల్ప్తోని సో అట్లా ముందుకెళ్ళండి. ఇంకా పని చేస్తున్నారు అమ్మగారు ఇప్పుడు కూడా? లేదండి, నాకు జాబ్ వచ్చాక 1.5-2 ఇయర్స్కి మానిపించేసాం. చేశారా? ఓకే, సివిల్స్ రాద్దాం అనుకున్నారు. మీకు అంటే ఇంకా పైకి వెళ్ళాలి, సొసైటీకి ఏదో చేయాలని ఇంటెన్షన్తో మీరు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కాదు కానీ మీకు చదువుకున్న తర్వాత మీలో ఐడియా మెచ్యూర్ అవడంతో తీసుకున్న తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్దాం అనుకున్నారా? లేదు మీకు మీనుగా ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి నెట్ వరంగల్ది ఆ ఫౌండేషన్ సరిపోద్ది అనుకున్నారా? సో ఆలోచించానండి, కోచింగ్ తీసుకోవాలా, క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోవాలా లేదని చాలా ఆలోచించాను. సో నాకేమనిపించిందంటే నేను జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ, సో నాకు ఆల్రెడీ చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఈ లోపల నేను కోచింగ్ తీసుకొని ఉంటే అక్కడే టైం చాలా వృధా అయిపోతుంది. అండ్ నేను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేను, తీసుకుంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి. సో ఆప్షన్ ఉంది, బట్ నాకేమనిపించిందంటే నా వే ఆఫ్ లెర్నింగ్కి నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాను అనే దాంతో స్టార్ట్ చేశాను. సో నేను కూడా ఎలా స్టార్ట్ చేశానంటే డైరెక్ట్ ఏదో చదవకుండా ఒక 2022 అటెంప్ట్కి 1.5 ఇయర్ ముందు స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్. సో స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఏదో బుక్స్ చదవడము, డైరెక్ట్ ఏదో ఎంటర్ అవ్వడం కన్నా ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోవడం, దాని గురించి 1.5-2 months నా టైం మొత్తం
అచ్చా. పెట్టేశాను. సో ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ థాట్ ప్రాసెస్ ఏంటి, వాట్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్, మనం ఎలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ఎగ్జామ్ కోసం. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ చాలామంది లైక్ ప్రీవియస్ ఇయర్స్లో క్రాక్ చేశారు, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని బ్లాగ్స్ చదవడము, యూట్యూబ్లో వాళ్ళ ప్రిపరేషన్ వీడియోస్ చూడడము, సో ఇలా చాలా చేశాను. సో ఎందుకంటే యూపీఎస్సీ అనేది సిలబస్ జర్నీ అనేది ఒక ఓషన్ లాంటిది, మనకు ఒక డైరెక్షన్ లేకుండా వెళ్ళరాదండి. సో అలా నా థాట్ స్లోగా స్టార్ట్ అయింది ప్రిపరేషన్ జర్నీ. సో నాకు ఏమనిపించిందంటే లైక్ చాలా చూసేవారికి నా క్లాస్ రూమ్ కోచింగ్ అవసరం లేదు. సో బేసిక్ బుక్స్ చదువుకుంటూ, రిఫరెన్స్ బుక్స్ చదువుకుంటూ నేను చేయగలుగుతాను. సో నాకు కావాల్సిందంతా మంచి టెస్ట్ సిరీస్ తీసుకోవడము, ఆ టెస్ట్ సిరీస్ ఎవాల్యుయేట్ చేయడానికి వేరే వాళ్ళు ఒక మెంటర్ లాగా ఉండడము అని టెస్ట్ సిరీస్కి ఎన్రోల్ అయ్యాను. ఎగ్జామ్స్ ముందు ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. సో ఇది కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్స్. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. ఇంకా 2023 అటెంప్ట్ వచ్చేసరికి ఒక పర్సనల్ సార్ దగ్గర కూడా ఇంకా పర్సనల్గా ఆన్సర్ రైటింగ్ అని తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే. బట్ క్లాస్ రూమ్ కోచింగ్ అయితే ఏం లేదండి. సో కోచింగ్ అనేది సో కొందరికి అవసరం పడుతుంది, కొందరికి అవసరం పడది. సో మనది మనం తెలుసుకొని మనకి ఏ సూట్ అవుతుందో చూసుకోవాలండి. ఓకే. సివిల్స్ అనగానే షార్ట్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్ కోర్స్ ఇది. అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ చాలామంది వెళ్తుంటారు, దాదాపు దానికి సంవత్సరాలకు డెడికేట్గా అయిపోతుంటారు. ఆ ఇష్యూని ఎలా మీరు సార్ట్అవుట్ చేస్తున్నారు? ఒకటి. రెండోది, 2 కాళ్ళ పడవ మీద ప్రయాణం చేశారు. ఒకటి ఉద్యోగం ఉండాలి, 2 ఇది చదువుకుంటారు. ఈ రెండిట్లో ఎప్పుడైనా మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేశారండి? ఎస్. సో ఫస్ట్ మీరు అన్నట్టు యూపీఎస్సీ అనేది మ్యారథాన్ అండి. సో ఒక జర్నీ, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళకి 2.5 years ఆఫ్ జర్నీ ఉంటుంది. సో నాకు ఇది 3 years ఆఫ్ జర్నీ. 2021 జనవరి నుంచి 2024, సో మోర్ దెన్ 3 years ఆఫ్ జర్నీ నాది. సో నేను ఎప్పుడు ఒకటేంటంటే నేను ఎప్పుడు చాలా ప్లానింగ్లో ఉంటానండి. సో నా ఫస్ట్ అటెంప్ట్కి కూడా సో నాకు 1.5 year టైం ఉంది. సో లాంగ్ టర్మ్ ప్లాన్, సో నేను ఎప్పటివరకు ఏది కంప్లీట్ చేయాలి, అండ్ మీడియం టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ వేసుకునేవాడిని. సో ప్లానింగ్తోని సో చిన్న గోల్స్ అండి. సో ఎట్లా అంటే ఒకటేసారి మౌంటైన్ ఎక్కడం కన్నా సో చిన్న టైనీ స్టెప్స్, 1 step ఎట్ ఏ టైం అనే దాని మీద ఫోకస్ చేస్తాను. అండ్ ఎప్పుడు ఇది ఒక ప్రాసెస్ లాగా తీసుకున్నాను. సో యూపీఎస్సీ క్రాక్ చేయాలి, సో దానికి చేయాలంటే మనం ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో డే బై డే, సో 1 day at a time. సో సిలబస్ కంప్లీట్ చేయడము, మనం కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. సో స్కిల్స్ ఇన్ ద సెన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అండ్ ఒక బ్రాడ్లీ థింకింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో చదవడంతో పాటు ఈ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేస్తాను. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అండి. సో అందుకే ఎంత పెద్ద జర్నీ అయినా సో లాంగ్ అనిపించలేదు, బికాస్ షార్ట్ టర్మ్ ఒక 1 day at a time ఒక ప్రాసెస్ మీద ఫోకస్ చేశాను కాబట్టి సో అది అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్, విత్ జాబ్ చేయడం చాలా టఫ్ అండి, నేను ఒప్పుకుంటాను. చాలా స్ట్రెస్ కూడా వస్తుంది. సో బట్ నా ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండే అంటే, దీస్ ఆర్ ద థింగ్స్, ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటే చేయాలి. సో ఇది నేను లిమిటేషన్ లాగా ఫీల్ అవ్వను. సో ఉన్న టైమ్ నేను ఫోకస్ చేస్తాను. అండ్ డైలీ 4-5 hours స్పెండ్ చేసేవాడిని. అండ్ సెకండ్ థింగ్, వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. అండ్ ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకునేవాడిని అంత. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో నార్మల్గా 1 year ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో నాకు టైం అనేది లిమిటేషన్. సో నేను కొంచెం ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక అటెంప్ట్ ఇచ్చే ముందు నేను 2021లో స్టార్ట్ చేసి 2021 అటెంప్ట్ ఇవ్వలేదు, 2022 ఇచ్చాను. సో కాంఫిడెన్స్గా ప్రిపేర్ అవుదామని. సో టైం అనే ఫ్యాక్టర్ని నల్లిఫై చేశాను. యా. అండ్ సెకండ్ థింగ్, సో నేను 2022 అటెంప్ట్లో ఇచ్చినప్పుడు సో చాలా స్ట్రెస్ ఉండేది ప్రిపరేషన్. ఎందుకంటే ఏమవుతుందంటే చాలాసార్లు సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ లెర్నింగ్. సో మళ్ళీ కాంపిటేటివ్, వెన్ ఎవర్ వీ థింక్ ఆఫ్ కాంపిటీషన్ చాలా స్ట్రెస్ వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల అప్పుడు వర్క్ ఎఫెక్ట్ అవుతుంది. అవును. ఒకవేళ వర్క్ ఎఫెక్ట్ అయిన దాని వల్ల అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది చాలా ఉండే అండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? చాలా బ్యాలెన్స్ చేసుకున్నాను. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నా అంటే నాకు చాలా హెల్ప్ కూడా ఉందండి. సో లైక్ నేను క్వాల్కమ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. సో మా మేనేజర్ సతీష్ అని ఉంటారు. సో నేను తనకి ముందే చెప్పాను, సార్ లైక్ నా ఆస్పిరేషన్స్ నేను ఇట్లా అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గివ్ 1 or 2 honest attempts, నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇస్తాను అని చెప్పాను. సో ఈ ఆల్సో కైండ్ ఆఫ్ హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ చేసేవారు. అంటే వేరెవర్ హీ కెన్ డూ. సో కొంచెం సపోర్టివ్ సిస్టమ్ కూడా, నాకు చాలా సపోర్ట్ సిస్టమ్ లాగా కూడా ఉండేవారు.
సో ఈ సపోర్ట్ ఉండడం కొంచెం తేలికైందండి ప్రిపరేషన్ జర్నీలో. ఈ టైం ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ ఓవర్ ద టైమ్ నల్లిఫై అయిపోయాయి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు చాలా టైం కావాలి. సో నేను వెన్ ఎవర్ ఐ కేమ్ ఫర్ 2023 అటెంప్ట్, ఆల్రెడీ ప్రిపరేషన్ జర్నీలో నేను 2.5 to 3 years ఉన్నాను. సో అప్పుడు నాకు టైం పెట్టడం కన్నా నేను చేసిన మిస్టేక్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకునే దాని మీదే ఉండేది. రివిజన్. సో రివిజన్ చేసుకోవడము, నేను ఏం మిస్టేక్స్ చేశాను 2022లో, 2023లో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇంప్రూవింగ్ ఫ్యాక్టర్ మీద ఉండేది. సో అప్పుడు మోర్ దెన్ టైమ్ మనకు కావాల్సింది ఫోకస్. సో అలా సో నేను నా థాట్ ప్రాసెస్ కూడా ఎలా చేంజ్ అయిందంటే, ఇది వితిన్ 3 yearsలో ఫస్ట్ జాబ్ని లయబిలిటీలో ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు జాబ్ ఉంది, సో అందుకే టైం దొరకట్లేదు అని ఒక లయబిలిటీలో ఫీల్ అయ్యేవాడిని. బట్ ఒక స్టేజ్ వచ్చాక ఏమైందంటే జాబ్ అనేది నాకు అసెట్లా ఫీల్ అయ్యాను యూపీఎస్సీ జర్నీలో. సో ఎందుకంటే నాకు బ్యాకప్ ప్లాన్ ఉంది, ప్లాన్ బి ఉంది. అండ్ సో జాబ్ వల్ల నాకు చాలా ఎక్స్పోజర్ వస్తుంది. డైలీ చాలా మందిని మీట్ అవ్వడము, చాలా మందితో మాట్లాడడం వల్ల ఎక్స్పోజర్ వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యి ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుందో హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, యూపీఎస్సీ అనేది చాలా అన్సర్టెన్ గేమ్ అండి. అండ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ. ఇప్పుడు లైక్ మనకి ప్రిలిమ్స్, మెయిన్స్లో 7 papers ఉంటాయి. ఇంటర్వ్యూలో ఏ పేపర్లో కొంచెం తక్కువ వచ్చినా బికాస్ ఆఫ్ సమ్ ఆర్ పర్ఫార్మెన్స్ లేకపోతే బ్యాడ్ ఫేట్ మనల్ని లైక్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ తోసేస్తుందండి. సో ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్, ఇంత అన్సర్టెనిటీ మధ్యలో ఒక సర్టెన్ జాబ్ ఉండడం బెటర్ అని సో మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ 2023 అటెంప్ట్కి. సో అప్పుడు స్ట్రెస్ లేకుండే నాకు. రాదర్ దెన్ ఐ ఎంజాయిడ్ ప్రిపరేషన్, ఐ ఎంజాయిడ్ వర్క్. సో అట్లా రెండు బ్యాలెన్స్ చేసుకున్నాను. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీలాంటి వాళ్ళు అంటే మీ ఏజ్ గ్రూప్ అది. మరి అటువంటి ఇప్పుడు పార్టీలకి విధంగా ఇవ్వలేదా? లేదండి, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను కూడా లైక్ వీకెండ్స్ వస్తే లైక్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడం, లేకపోతే నార్మల్ ట్రిప్స్కి వెళ్ళడము అవన్నీ ఉండేవి యూపీఎస్సీ ప్రిపరేషన్లో. వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక సో ఇవన్నీ సాక్రిఫైసెస్ చేశాను. సో లైక్ నో పార్టీస్, సో లైక్ బయటికి వెళ్ళడము, ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వడము, కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము కూడా ఏం లేవండి. డెడికేట్గా దీనికి ఉన్నారు. అంటే ఐ వాజ్ కాన్షియస్. ఎట్లా అంటే లైక్ నేను ఇది చేద్దాం అనుకున్నాను, మేబీ ఒక 2 attempts ఇస్తాను హానెస్ట్గా. దిస్ సోషల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ గెట్ బ్యాక్ అగైన్. ఇప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేయకుండా నాకు గెట్ బ్యాక్ వస్తాను. సో ఇది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, పార్టీస్కి అట్లా వెళ్ళకపోయేవాడిని. బట్ నా ఫ్రెండ్స్తో మాత్రం, నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఉంటారండి, కొంత కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళతో మాత్రం రిలేషన్ అలానే ఉండేది. అండ్ సో వాళ్ళతో లైక్ వీకెండ్స్ వచ్చినా లైక్ వాళ్ళతో వెళ్ళి ఒక 2-3 hours స్పెండ్ చేసి వచ్చేవాడిని. అంటే మైండ్ రిలాక్స్ చేసుకునేవాడిని. అండ్ దే ఆర్ లైక్ చాలా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండి ఫ్రెండ్స్. సో వాళ్ళతో మాట్లాడడము, లైక్ వాళ్ళు కొంచెం చీరప్ చేసేవాళ్ళు. అండ్ సో ఒక జాలీగా ఉండేది ఎన్వైర్న్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎట్లా అంటే సో చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్, సో 10-year డెకేడ్ లాంగ్ ఫ్రెండ్షిప్. సో ఎలా ఉంటుంది, మనకి వాళ్ళకి మొత్తం తెలిసి ఉంటుంది. సో ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. అండ్ ఒక్కటి ఏంటి చెప్పగలుగుతానంటే, యూపీఎస్సీ జర్నీలో నా రోల్ ఎంత ఉందో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రోల్ కూడా అంతే ఉంది నేను క్రాక్ చేయడానికి. బికాజ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్, ఇంత పెద్ద ఇందాక మీరు అన్నట్టు పెద్ద జర్నీ మన ఒక్కరితో కాదండి ఇది. ఎందుకంటే ఇది ఓన్లీ నాలెడ్జ్ టెస్ట్ కాదు. అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ టెస్ట్ చాలా టెస్ట్ చేస్తుంది. మోరల్ సపోర్ట్ కూడా కావాలి. మోరల్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే చాలా టైమ్స్ మనకు ఒక మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఒక జర్నీ వితౌట్ ఎనీ హర్డిల్స్ మనం ముందుకెళ్ళాలి. సో ఇట్ టేక్స్ ఎ లాట్. అండ్ మనం ఒక్కరం చేయడం చాలా కష్టం. అండ్ ఇన్ దిస్ జర్నీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్టింగ్ మేనేజర్ ఎట్ ఆఫీస్. సో ఇంత పాజిటివ్ ఎన్వైరన్మెంట్ నా చుట్టుపక్కల ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళానండి. సో లేకపోతే జాబ్ చేసుకుంటే ఇంత స్ట్రెస్లో అయ్యేది కాదు. సాధారణంగా కిరణ్ గారు, ప్లాన్ బి మంది ఉన్న తర్వాత కొంతమందికి ఇది రాకపోతే ఏముందిలే మన ప్లాన్ బి ఉంది కదా అంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా వచ్చిందా మీకు మనసులో ఈ 2 సంవత్సరాల్లో? చాలాసార్లు అనిపించేదండి. అంటే లైక్ లేకపోతే పోయింది మనకు ప్లాన్ బి ఉంది కదా అంటే సో ఇప్పుడు నేను రాలేదంటే ఐ విల్ బి లైయింగ్. ఎందుకంటే ఆల్రెడీ మంచి జాబ్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంత చాలా కష్టమయ్యేది ప్రిపరేషన్. సో చాలాసార్లు మైండ్లో వచ్చింది, ఇప్పుడు ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చేది. బట్ వెన్ ఐ థింక్ క్లియర్లీ, మంచి అయిపోయాక స్ట్రెస్లో మంచి కామ్గా ఆలోచిస్తే అదేం లేదండి. సో ఆల్రెడీ నాకు ఒక ఉంది, ఇది నేను చేయాలనుకుంటున్నా.
సో ఇది నా బిగ్గర్ ఆస్పిరేషన్. జస్ట్ ఒక నార్మల్గా ఒక ఫీల్డ్లో జాబ్ కన్నా ఒక పెద్ద రోల్, పెద్ద మ్యాండేట్, పెద్ద ఇంపాక్ట్ ఉన్న దానికి వెళ్తాను అనుకుంటున్నా. సో ఇట్ టేక్స్ ఎ లాట్. సో నేను దాన్ని ట్రై చేద్దాం అంతే అని పెట్టుకున్నానండి. అండ్ నేను ఇంకొకటి హానెస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు 2 or 3 అటెంప్ట్స్ అనుకున్నాను. సో 2 or 3 అటెంప్ట్స్లో నేను నా బెస్ట్ ఇస్తాను. ఒకవేళ అవుతే క్లియర్ అవుతుంది, లేకపోతే ఐ ట్రైడ్. బట్ వెన్ ఐ వాంట్ టు గివ్ అప్ ఐ షుడ్ హ్యావ్ దట్. నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను 100% ఇచ్చి నా రాలేదు, గివ్ అప్ ఇస్తా అన్న మైండ్ సెట్ ఉండేదండి. సో నేను అందుకే ఎప్పుడు నా 100% బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాను. సో 2022 అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు. సో అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో ఇంటర్వ్యూ రిజల్ట్స్లో 19 or 20 మార్క్స్తో మిస్ అయింది. సో అప్పుడు ఒక రోజు బాధ అనిపించింది. నాకన్నా ఇంకా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎక్కువ బాధపడ్డారు. సో నాకు అప్పుడే ఏమనిపించింది అంటే, సో వెంటనే రియలైజేషన్ నెక్స్ట్ డే, నేను బెస్ట్ ఇవ్వలేదు. సో మెయిన్స్లో నా పెర్ఫార్మెన్స్ బెస్ట్ లేదు, ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ ఇవ్వలేదు. సో అప్పుడు నేను ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవును, అంతే. సో ఇంకొక అటెంప్ట్ ఇస్తాను. సో ఇంకో అటెంప్ట్ ఎట్లా ఇస్తానంటే, నా సైడ్ నుంచి నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను. సో నా బెస్ట్ ఇస్తాను. ఒకవేళ ఇంకా నా బెస్ట్ ఇచ్చి రాకపోతే మేబీ మై బెస్ట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. అవును. సో అదే మైండ్ సెట్ ఉండేది. సో 2023 అటెంప్ట్ ఇచ్చాక అనిపించిందండి, లైక్ మెయిన్స్ రాసాక. ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? నా ఆప్షన్ సోషియాలజీ. అన్ని ఉన్నట్టుండగా ఒక సోషియాలజీ ఎందుకు పెట్టుకున్నారు మీరు? చాలా 16-18 ఉంటాయి. చాలా ఉంటాయి అండి. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఉందా లేదా అని చూసాను. నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అక్కడ ఎలక్ట్రికల్ ఉంది. సో మళ్ళీ చాలా కొంచెం కొత్తగా చదవాలి, హాఫ్ పేపర్స్ కొత్తగా చదవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో అందుకే తీసుకోలేదు, బికాస్ మళ్ళీ టెక్నికల్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే, సోషియాలజీ అనేది కొంచెం కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిందండి. సో సోషియాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ సొసైటీ అంతే. సో చదువుతూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది, సొసైటీని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్ ఉండే. ప్లస్ రిసోర్సెస్ అవైలబిలిటీ కూడా చాలా బాగానే ఉంది సోషియాలజీ, అండ్ చాలామంది తీసుకొని స్కోర్ చేస్తున్నారు. ప్లస్ మెయిన్గా ఒక క్యూరియాసిటీ ఉండేదండి. సో నేనేం బిలీవ్ చేస్తానంటే, క్యూరియాసిటీ ఆల్వేస్ పుషెస్ అస్ టు పుట్ మోర్ ఎఫర్ట్. ఆ క్యూరియాసిటీ లేకపోతే అప్పుడప్పుడు జర్నీ కష్టం అవుతుంది. సోషియాలజీ అనేది ఒక క్యూరియాసిటీ ఇచ్చింది ప్రిపరేషన్ జర్నీలో. సో దట్ కైండ్ ఆఫ్ చాలా హెల్ప్ చేసిందండి సోషియాలజీ. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, సెకండ్ అటెంప్ట్కి వెళ్ళారు, సెకండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటుంటాయి? ఆల్రెడీ ఒకటి అయిపోయింది, సెకండ్ అటెంప్ట్ వస్తుందా రాదా అనుకున్నారు. ఫస్ట్లో మీరు చెప్తున్నట్లుగా ఇది నేను చేయగలనా లేదా అని డిసైడ్ అవుతాను అని అనుకున్నారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అప్పటికి నాకు మెయిన్స్ బాగానే ఇచ్చాను. సో మెయిన్స్లో చాలా లాస్ట్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి కూడా లాస్ట్ ఇయర్ కన్నా బెటర్గా ప్రిపేర్ అయ్యాను. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి నాకు ఇంటర్వ్యూలో సేమ్ నాలెడ్జ్ ఉండేదండి. బట్ ఓన్లీ ఏంటంటే ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్, ఎక్కువ ప్రిపేర్ అయ్యాను ఇంటర్వ్యూకి. అండ్ ఇంటర్వ్యూకి కూడా ఇంకొక మా ఫ్రెండ్తోని డైలీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేసేవాడిని. అది చాలా హెల్ప్ అయిందండి. సో ఈ కాన్ఫిడెన్స్తోని నేను ఇంటర్వ్యూ ఎలా క్వశ్చన్స్ వచ్చినా ట్యాకిల్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ 2023 అప్పుడు ఉండే. ఫస్ట్ అటెంప్ట్లో ఆ కాన్ఫిడెన్స్ లేకుండే అండి. సెకండ్లో వచ్చింది. సెకండ్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఇక నా బెస్ట్ ఇచ్చాను, నేను ప్రిపేర్ అయ్యే కాడికి ప్రిపేర్ అయ్యాను. సో ఇదే కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోదాం, లైక్ లెట్స్ సీ వేర్ ఇట్ టేక్స్ అస్ అంతే. అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. రూమ్ బయటకి వచ్చాక కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. ఓకే, క్వశ్చన్స్ ఎలా అడిగిన వాళ్ళు నేను బాగానే బ్యాలెన్స్డ్గా, ఆప్టిమిస్టిక్గా వ్యూ తీసుకొని ఆన్సర్ చేశాను. సో అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరిగింది. ఒక్కటి అనిపించింది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ ఎలాగో మీకు ఎంజాయ్ చేశారు? చాలా హార్ష్గా ఉందా, కూల్గా ఉందా, హాట్గా ఉందా ఇంటర్వ్యూ రూమ్లో? సో ఇంటర్వ్యూ రూమ్ వచ్చేసి ఒక రౌండ్ టేబుల్ ఉండేదండి. అండ్ సో రౌండ్ టేబుల్ చుట్టూ సార్ 5 members, సార్ అందరూ లైక్ మేల్ మెంబర్ బోర్డ్. సో నేను ఒక్కని, సో క్లోజ్. సో ఇట్లాంటి ఒక రౌండ్ టేబుల్, అదర్ సార్ ఈ జస్ట్ ఒక 1 hand distance ఫ్రమ్ మీ. సో అంత క్లోజ్ ఉండేది. సో ఎలా అయిపోయిందంటే, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏదో వైవా టైప్ కన్నా ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్, ఒక టాపిక్ తీసి. అంటే ఫ్రెండ్లీ మూమెంట్ కనిపించిందా? ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్లీ ఏం లేదండి. సో చాలా కొంచెం కొన్ని క్వశ్చన్స్లో ఫ్రెండ్లీ ఉండే, వాళ్ళు నవ్వారు, నేను నవ్వాను. కొన్ని ఇట్లలో కొంచెం డిబేట్ మోడ్లో కూడా వెళ్ళింది. సో నేను చెప్పిన దానికి వాళ్ళు అగ్రీ చేయలేదు. సో వాళ్ళు ఇంకో వేరే కొత్త పాయింట్ యాడ్ చేయడము. సో ఇలా వెళ్ళిపోయిందండి. సో ఫ్రెండ్లీగా. మీకు హాఫ్ అన్ అవర్లో బాగా టఫ్ అనిపించిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూలో?
చాలా క్వశ్చన్స్ అడిగారండి. ఒకటి ఏంటంటే ఒక ఇండియా సివిలైజేషనల్ ఈథోస్ నుంచి మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్‌లో ఫుట్ ప్రింట్ లేదు అన్న దాని మీద ఒక 5 టు ఆల్మోస్ట్ 10 మినిట్స్ డిస్కషన్ ఆ టాపిక్ మీద నడిచిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే యూరోపియన్ సొసైటీలో తీసుకుంటే వాళ్ళ సివిలైజేషనల్ ఫుట్ ప్రింట్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్‌లో ఉంటాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే ఉంటాయి. సో మన దగ్గర లేదు. సో దానికి రీజన్స్ అని ఇండిపెండెన్స్ తర్వాత మనం ఆ స్టెప్స్ తీసుకున్నామా లేదా, సో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఎలా తీసుకున్నాయి స్టెప్స్, సో కైండ్ ఆఫ్ కొంచెం కాంట్రవర్షియల్ సైడ్ వెళ్ళాయి. బట్ చాలా బ్యాలెన్స్డ్గా ఆన్సర్ చేశాను, ఆబ్జెక్టివ్గా బ్యాలెన్స్డ్గా రీజనింగ్గా ఆన్సర్ చేశాను. సో మేబీ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ. బోట్లో 5 మెంబర్స్ ఉన్నారు. మీరు ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారు? అందరికి ఇచ్చారా, ఓన్లీ చైర్మన్కి ఇచ్చారా? సో ఎవరు క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఎక్కువ ఐ కాంటాక్ట్. సో అప్పుడప్పుడు మేబీ అందరూ క్యూరియస్గా వింటున్నారు కాబట్టి సమ్ టైమ్స్ మనం అందరినీ ఎంగేజ్ చేయాలి కదా. సో సమ్ టైమ్స్ మేబీ ఒక 10 or 15% ఆఫ్ ద టైం వేరే మెంబర్స్ని కూడా చూడడం జరిగిందండి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఒకసారి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. చాలా అబ్జర్వ్ చేస్తారండి. మీరు మీ కూర్చున్న పొజిషన్ దగ్గర నుండి కంఫర్ట్ పొజిషనా కాదని, మీరు కంఫర్ట్ పొజిషన్లో కూర్చున్నారా? కంఫర్ట్ పొజిషన్లో కూర్చున్నా అండి. సో నార్మల్గా ఇలాగే రిలాక్స్ అయ్యి కూర్చున్నాను. సో వాళ్ళు చూస్తారు మనం ఎంత స్ట్రెస్ అవుతున్నామా, ఎలా ఉంది, డిగ్నిఫైడ్ ఉన్నామా అని చూస్తారండి. సో రైట్, అది కూడా మనకు ఒక ప్లస్ పాయింటే కదా. అన్ని ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇది ఒక పర్సనాలిటీ టెస్ట్. సో మనం ఎలా ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు, మన ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంది, సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నీ చూస్తారండి. సాధారణంగా మేము మెయిన్స్లో వచ్చాం కాబట్టి సబ్జెక్ట్ చెప్తే చాలు అని కొంతమంది అనుకొని అక్కడ కరెక్ట్ పొజిషన్ లేకుండా బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? కంపల్సరీ మైనస్ అవుతుంది అని చెప్పలేనండి. బట్ ఎట్లా అంటే ఇదైతే ఓన్లీ నాలెడ్జ్ టెస్ట్ కాదు. సో ఓన్లీ నాలెడ్జ్ ఉంటేనే మంచిగా లైక్ అన్ని ఆన్సర్స్ చెప్పినా అప్పుడప్పుడు చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇట్స్ ఓవరాల్ కంప్లీట్ 360 degrees అసెస్మెంట్. ఒక పర్సన్ని అసెస్ చేసేటప్పుడు నాలెడ్జ్, బిహేవియర్, యాటిట్యూడ్, థాట్ ప్రాసెస్ అన్నీ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇట్స్ అ పర్సనాలిటీ టెస్ట్ అండి. సో ప్రతిదీ అయితే ఎఫెక్ట్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చోమన్న ద్వారా కూర్చున్నారా లేదా నిల్చున్నారా? ఒకటి చైర్ మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సేమ్ పొజిషన్లో చైర్ పెట్టి వచ్చారా లేదా మామూలుగా వచ్చారా? సో వెళ్ళాక పర్మిషన్ అడిగాక కూర్చుందామండి. సో నార్మల్గా మనం ఎక్కడికి వెళ్ళాక ఫార్మల్ సెట్టింగ్స్లో పర్మిషన్ అడిగి కూర్చుంటాం. పర్మిషన్ అడిగి కూర్చున్నాను. అండ్ సేమ్ లైక్ చైర్ కూడా, సో ఇట్స్ ఏ జస్ట్ నార్మల్ బిహేవియర్. మనం చైర్ ఎలా తీసుకున్నామో అలానే పొజిషన్లో పెట్టేసి రావడం నార్మల్ బిహేవియర్ అండి. అంటే కొంతమంది అక్కడ విడిచిపెట్టి వస్తుంటారు, అది కూడా బాడీ లాంగ్వేజ్కి మైనస్ అవుతాము కదా మన బిహేవియర్కి. ఏమండి అంత గమనించలేదు వేరే వాళ్ళు అలా చేస్తారని. సో మేబీ ఓకే, బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చాయి, బాగానే చేశాను అనేది రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు? సో మీరు ఎవరికి చెప్పారు ఫస్ట్? రిజల్ట్ వచ్చాక ఫస్ట్ అమ్మాయికి కాల్ చేశాను. మీకు ఎవరు చెప్పారు? సో నాకు రిజల్ట్ వచ్చిందని చూసానండి. సో రిజల్ట్ వచ్చి చూసాక మా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు ఇట్లా 27th ర్యాంక్ వచ్చిందని. సో హ్యాపీ. కొంచెం ఎట్లా అంటే ఫీల్ ఒక కంటెంట్మెంట్ లాగా అనిపించింది. అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ లాగా, ఒక థాట్ మీద నమ్మి ఒక 3 years ఆఫ్ హార్డ్ వర్క్ చేశాము. ఒక 100% కమిట్మెంట్తోని 100% ప్లానింగ్తోని చేశాము. అది ఫుల్ఫిల్ అయింది అన్న ఒక మంచి కంటెంట్మెంట్ ఉండే. సో 27 అనుకున్నా ఇంకా ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నారా? లేదండి 27th ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ 27th ర్యాంక్ అండి. సో వెంటనే ఫస్ట్ అమ్మాయికి కాల్ చేశాను. అమ్మాయి ఉన్నారు, మదర్ అయితే ఏడ్చింది. సో నేను కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయ్యాను, ఒక ఏడుపు ఒకటి రాలేదంతే. సో అది ఒకటండి. సో తర్వాత ఇక చాలామంది లైక్ కొందరికి క్లోజ్ ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేశాను. ఓకే, అంటే చిన్న కుటుంబం, అమ్మ కష్టపడడం, నాన్న భివాండి వెళ్ళడం, ఆ స్థాయి నుంచి తన కొడుకు కలెక్టర్ అయ్యారు అంటే ఆ ఫీలింగ్స్ దాన్ని మనం విలువ కట్టలేము, దాన్ని అందుకోలేము. ఆవిడ మిమ్మల్ని చూసిన తర్వాత ఫోన్ చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి ఆ ఫీలింగ్స్ ఎలా ఎక్స్పోజ్ చేశారు ఆవిడ? ఎస్ అండి. సో నేను నెక్స్ట్ డే వెళ్ళానండి మార్నింగ్. నేను హైదరాబాద్లో ఉండే, సో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉండే. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళే ముందే సో చాలామంది ఆల్రెడీ మా విలేజ్ అండి. సో మా ఇల్లంతా నిండిపోయింది. సో చాలామంది, బికాస్ అది ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై మదర్ ఆల్సో. సో ఇలాగనే సో తను 2-3 days చాలా ఎమోషనల్ ఉండే మొత్తం. సో ఎందుకంటే ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ అందరు వచ్చి లైక్ మీ కొడుకు ఇంత సాధించాడు అండ్ లైక్ ఇది నాకన్నా తన కష్టమే ఎక్కువ ఉంది ఇది జర్నీలో.
సో ఇప్పటి నుంచి నేను ఇప్పుడే ఈ స్థాయికి రావడానికి చిన్నప్పటి నుండి సో చాలా ప్రౌడ్ మూమెంట్. సో చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఇదండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం తెలిసిందా, అమ్మతో పాటు మీ ఊరంతా కూడా మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవునండి. సో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ మా విలేజ్కి. మా విలేజ్ నుంచి ఒక కలెక్టర్ వెళ్ళాడని మీ సతీష్ గారు ఏమన్నారు, మీ మేనేజర్? మా మేనేజర్కి అమ్మకి కాల్ చేసి మా ఇద్దరికి ఫ్రెండ్స్కి కాల్ చేసి మా మేనేజర్కి కాల్ చేశానండి. సో మా మేనేజర్ కూడా ఏడ్చేసాడట. అంటే లైక్ టీయర్స్ వచ్చేసాయి. సో తర్వాత మా మేనేజర్ వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు, సో సతీష్కి కూడా టీయర్స్ వచ్చేసాయి. సో అంత సపోర్ట్ సిస్టమ్ అండి. సో హీ ఫెల్ట్ లైక్ నా సక్సెస్ వాళ్ళ సక్సెస్ అనుకున్నారు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక పార్ట్ ఆఫ్ మీ. సో అలా ఉంది అండి. ఓకే, ఇక్కడ మనం ప్రొఫెషనల్గా వద్దాం. పర్సనల్ లైఫ్ నుంచి బయటకు వచ్చారు, 27 ర్యాంక్. హోమ్ క్యాడర్ వస్తుంది అనుకుంటున్నారా? హోమ్ క్యాడర్ అంటే వి నెవర్ నో అండి. అంటే లైక్ వేకెన్సీస్ ప్రకారం ఇంకా ర్యాంక్ ప్రకారం ప్రాబబిలిటీ అయితే హోమ్ క్యాడర్ రాదనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో బట్ ఐమ్ రెడీ అండి. లైక్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఇచ్చే ముందే మనం ఎక్కడికైనా పనిచేద్దాం, ఎక్కడికైనా ఏ స్టేట్ అయినా మన వర్క్ సేమ్ ఉంటుంది. మనకున్న రోల్లో మనకున్న ఇచ్చిన దాంట్లో ఎంత ఇంపాక్ట్ ఉండాలి, ఎంత బాగా పని చేయాలి అనేదే ఉండే అండి. ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు మీరు, ఏ స్టేట్ అయినా రెడీ అని. మీకున్న విజన్ ఏంటండి ఇప్పుడు? అంటే మీరు సొసైటీ, మీరు సోషల్ చేశారు, మీరు చాలామందిని కనెక్ట్ అయ్యారు, చాలామంది చూస్తున్నారు. మన కంట్రీలో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్కి, హెల్త్, వీటికి ఇస్తారా? లేదు ఇంకా ఇంకా యూత్ అందరికి బైక్ తాగడం, కానీ మీరు కరీంనగర్ లాంటివి విలేజ్లో పుట్టారు కాబట్టి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి పబ్లిక్ అంతా, యూత్, దానికి స్టాప్ చేయడానికి ఏం చేయబోతున్నారండి? అంటే యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తారా? అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? అంటే మన దగ్గర రకరకాల ఇష్యూస్ కనిపిస్తాయి మన దేశంలో, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ కనిపిస్తుంది. ఒక దగ్గర ఎడ్యుకేషన్, ఒక దగ్గర హెల్త్, ఇంకో ఎంపవర్మెంట్, ఒక దగ్గర స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు కరీంనగర్ ఏరియాలో జగిత్యాలు మంచి ఉంటారు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. అవునండి. ఇటువంటి అన్నీ ఐడియా చేశారు కాబట్టి మెయిన్ రీజన్ ఏదనుకున్నారు? ఏది చేస్తే ఒక బుల్లెట్ కొడితే అందరూ పడతారా అని అనుకున్నారు? ఎక్కువ దేని మీద ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు? ఎస్ అండి. వన్ థింగ్ ఏంటంటే మనము లైక్ సర్వీసెస్కి వెళ్ళాక డిఫరెంట్ రోల్స్లో పనిచేస్తాము. ఫస్ట్ ఎజెండా ఏంటంటే ఉన్న రోల్స్లో ఉన్న ఏరియాలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయడము, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా చాలా డైవర్సిఫైడ్ కంట్రీ. సో ప్రాబ్లమ్స్ కూడా మీరు ఉన్నట్టు డైవర్సిఫైడ్ ఉంటాయి. సో వన్ సైజ్ ఫిట్స్ అప్రోచ్ అనేది ఎక్కడ ఉండదండి. సో ఎందుకంటే మన మ్యాండేట్ ఇట్స్ రిలవెంట్ టు ఒక డిస్ట్రిక్ట్, ఒక సెక్టర్ వరకు ఉంటుంది. సో ఆ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో హెల్త్ లైక్ స్టంటింగ్, వేస్టింగ్, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సో కొన్ని ఏరియాస్లో అసలు లైక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. సో మనం దాని మీద ఎట్లా వర్క్ చేయొచ్చు. కొన్ని ఏరియాస్లో కొన్ని చాలా బ్యాక్వర్డ్ ఉంటారు పీపుల్. సో వాళ్ళ రైట్స్ కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ లైక్ ఎంటైటిల్మెంట్స్ కూడా వాళ్ళకి తెలియదు కొన్ని ఏరియాస్లో. సో వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయడము, వాళ్ళని ఎట్లా లైక్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లైక్ తీసుకురావడము. సో ఇట్లా డైవర్సిఫైడ్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనం తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సెక్టర్ కొంచెం లైక్ హై లెవెల్కి వెళ్ళాక మనం మినిస్ట్రీలో సెక్టర్స్లో వర్క్ చేస్తాము. ఆ సెక్టర్స్లో మనం బెటర్ ఎలా చేయొచ్చు అనేది మెయిన్ ఎజెండా అండి. సో ఉన్నదాన్ని ఎట్లా డీటెయిల్గా స్టడీ చేసి మనం ఎట్లా సొల్యూషన్స్తో రావచ్చు, ఇది ప్రాక్టికల్ అప్రోచ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏది చేయాలన్నా ఒక విజన్. అంటే సో వీ టాక్ అబౌట్ ఇంక్లూజివ్ గ్రోత్ అని, సమ్మిళిత వృద్ధి అంటారు. సో మనం ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దేశంలో అది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. సో లైక్ ద లాస్ట్ పర్సన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అది ఎట్లా రీచ్ అవుతుంది? సో మనం ఏం చేస్తే రీచ్ అవుతుంది? సోషల్ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, హెల్త్, ఎడ్యుకేషన్. సో వాళ్ళు ఎంపవర్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి సో మనకున్న మ్యాండేట్లో, సో దట్ ఎవ్రీబడి కెన్ ఫుల్ఫిల్ దర్ పొటెన్షియల్. అవును. సో దీని మీద ఈ డైరెక్షన్లో వర్క్ చేయాలని లైక్ నా కోరిక చేసుకున్నారు. కరీంనగర్ అనగా గతంలో నక్సల్స్ మూమెంట్ ఇవన్నీ చూశారు మీరు వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇటువంటి అంటే నక్సల్స్ మూమెంట్ లేకపోయినా ఆ ఇష్యూ ఇంకో రకంగా మీకు ఫేస్ అయింది అనుకోండి. దాన్ని మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తారా, లేదా సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తే ఒకవేళ దాన్ని షార్ట్అవుట్ ఎలా చేస్తారు? ఏది కాంప్రిహెన్సివ్గా చూడాలండి. సో లా అండ్ ఆర్డర్ అనేది ఇట్స్ ఏ సిమ్టమ్. ద అండర్లయింగ్ ఇష్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడైనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లా అండ్ ఆర్డర్లో చూడడం అనేది ఒక క్యూర్ లాగా అయిపోతుందండి. మనం ఎప్పుడైనా సొల్యూషన్ని, ఒక ప్రాబ్లమ్ని హోలిస్టిక్గా చూస్తే మనం దానికి ప్రివెంట్ చేయొచ్చు.
లా అండ్ ఆర్డర్ అంటే ఓన్లీ యూనిడైమెన్షనల్ ఆన్సర్ క్యూర్ ఇస్తుంది. సో అదే ఆపేయాలంటే మనం ప్రివెంట్ చేయాలి, అంటే రూట్స్కి వెళ్తారు మీరు. రూట్స్కి వెళ్ళాలి. సో ఏదైనా ఒక ఇష్యూని రూట్స్కి వెళ్ళి అసలు మెయిన్ రూట్ కాస్ ఏంటి, రూట్ కాస్ అనాలిసిస్ అంటారు. అవును. సో మెయిన్ రూట్ కాస్ ఏంటి, సో ఎక్కడి నుంచి ఏం ఇంటర్వెన్షన్స్ కావాలి ఆ రూట్ కాస్లో. సో ఎవ్రీథింగ్ చాలా సోషియో ఎకనామిక్ పొలిటికల్ నుంచి అన్ని ఇష్యూస్ బయటకు వస్తాయండి. సో ఆ రూట్కి వెళ్ళి మనం వర్క్ చేస్తే ఐ థింక్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి, లైక్ ద మచ్ నీడెడ్ ఇంటర్వెన్షన్ ఈజ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడికి వెళ్ళినా. బికాస్ సో చాలా చేంజ్ అవుతుంది, బట్ ఇంకా చేంజ్ అవ్వాలి. సో ఎస్పెషల్లీ రూరల్ ఉమెన్ చూసుకున్నా, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ అర్బన్ ఏరియాస్లో చాలా ఉమెన్, వెల్ ఆఫ్ ఫ్యామిలీస్లో కూడా అంత ఇంకా ఫ్రీడమ్ ఉండదు, లైక్ అంత ఆస్పిరేషన్స్కి. డిఫరెంట్ ఉమెన్కి డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్ కావాలండి. ఇప్పుడు రూరల్ ఉమెన్కి డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్, అర్బన్ లైక్ డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్ కావాలి. సో మెయిన్ ఎజెండా ఏంటంటే సో వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయాలి, దే కెన్ రియలైజ్ ద పొటెన్షియల్. సో అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, రూరల్ డెవలప్మెంట్ మీద? అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం లైక్ 66% ఆఫ్ ద మీరు అక్కడి నుంచి వచ్చారు కదా. ఎస్, 66% ఆఫ్ ద పాపులేషన్ మొత్తం ఇంకా రూరల్ ఏరియాస్లో ఉంది. బట్ మనం ఇంకా చూస్తున్నాం ఎట్లా అంటే చాలా అవుట్ మైగ్రేషన్ అవుతుంది, డిస్ట్రెస్ మైగ్రేషన్ అవుతుంది. అండ్ సో దాన్ని వీలైనంత వరకు ఎట్లా ఆపాలి. సో మైగ్రేషన్ ఈజ్ గుడ్, బట్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ఈజ్ నాట్ గుడ్. ఇక్కడ ఆపర్చునిటీస్ లేక వేరే దగ్గరికి వెళ్ళడం అనేది డిస్ట్రెస్ మైగ్రేషన్ ఈజ్ నాట్ గుడ్. సో రూరల్ డెవలప్మెంట్ని ఒక హోలిస్టిక్గా రైట్ ఫ్రమ్ లైక్ అగ్రికల్చర్తోని ప్రైమరీ సెక్టర్తో పాటు హౌ కెన్ వి లింక్ దట్ ప్రైమరీ సెక్టర్ టు సెకండరీ సెక్టర్. సో రూరల్ ఇండస్ట్రీస్ అని, రూరల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అని, సో దాని మీద ఎట్లా ఫోకస్ చేయాలి. సో ఈ మధ్యన రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్, చిన్న చిన్న లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ అంటారు, మీడియం స్మాల్ అండ్ మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్. సో అవి రూరల్ ఏరియాస్లో మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడే క్రియేట్ అవుద్ది. అండ్ దీస్ డేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్. సో అగ్రికల్చర్ క్లోజర్ టు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. విలేజ్ ఏరియాస్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో రూరల్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ కనెక్టివిటీ టు రూరల్ ఏరియాస్. సో ఇవన్నీ ఒక హోలిస్టిక్ అండి మళ్ళీ రూరల్ డెవలప్మెంట్. ఎట్లా అంటే లైక్ ఇండియా లీవ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని మహాత్మా గాంధీ చెప్పారు. సో దాన్ని ఎంత లైక్ డెవలప్ చేస్తే అంత ఇండియా ముందుకెళ్తుంది అండి. ఓకే, మన దేశం కంప్లీట్గా అంటే 60% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. అవునండి, రైట్. మిగతా 30% వేరే ఇష్యూస్ మీద ఉంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తారా? ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్నీ కూడా దీన్ని డెవలప్ చేయడానికి టెక్నాలజీ, ఐటీని కూడా డెవలప్ చేస్తారు. ఐటీతో అగ్రికల్చర్ డెవలప్ చేస్తారా, లేదా కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్ మీద మీరు ఫోకస్ ఉంటుంది? లేదండి, అగ్రికల్చర్ అనేది ఐసోలేషన్లో చూడొద్దు. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ అనేది అన్ని సెక్టర్స్లో కావాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా కావాలి. ఎందుకంటే పర్ ఎకర్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా is still very less compared to other developed countries, even if you take China. పర్ ఎకర్ ప్రొడక్టివిటీ అయినా, సో ద డైవర్సిఫికేషన్ అగ్రికల్చర్ అయినా. అండ్ ఇప్పుడు ఇంకా అగ్రికల్చర్లో మనకి చాలా క్లైమేట్ చేంజ్ వల్ల, సాయిల్ ఎరోషన్ లైక్ పొల్యూషన్ వల్ల సో చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో మనం అప్పుడు సస్టైనబిలిటీ అగ్రికల్చర్కి మూవ్ అవ్వాలి. సో ఈ అన్నిట్లలో టెక్నాలజీ కావాలండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, సో సెన్సర్స్ అని, సో చాలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ న్యూ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నిక్స్ కూడా వస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ ద మోర్ వీ యూస్ టెక్నాలజీ ఇన్ ఎనీ సెక్టర్ ద బెటర్ విల్ బీ. సో ఇదే మేజర్ ఫ్యాక్టర్ అండి. సో టెక్నాలజీని ఎంత బెటర్గా యూజ్ చేసుకుంటే అంత ఇంక్లూజివిటీ పెరుగుతుంది, అంత సస్టైనబిలిటీ పెరుగుతుంది, అంత ఫ్యూచరిస్టిక్ ఉంటాం మనం. సో ఆల్వేస్ టెక్నాలజీని మనం డెమోక్రటైజ్ చేసి దాన్ని అందరికీ యూజ్ అయ్యేటట్టు చూడడమే మెయిన్ ఎజెండా. ఓకే, అమ్మని చూశారు. అమ్మ పొద్దున వెళ్ళి సాయంత్రం రావడం, ఆవిడ కష్టపడి తేవడం బట్టి మీరు ఈ స్థాయికి వచ్చారు. నాన్న బివాండీలు పనిచేయడం. అమ్మ లాంటి వాళ్ళు కానీ నాన్న లాంటి వాళ్ళు కానీ మీకు ఎప్పుడైనా ఒక స్థాయికి వచ్చి ఎదురు పడితే వాళ్ళని, అటువంటి వాళ్ళు ఏ విధంగా మీరు పుష్ చేస్తారు? సో ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఎవరు కనబడ్డారంటే వాళ్ళ పిల్లల్ని మీ కేస్ స్టడీని చూపించి వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారా, లేదా అక్కడ వరకు వాళ్ళకి ఆపుతారా? లేదండి, మోటివేట్ చేస్తాను. నేను సాధించింది, నేను వచ్చింది, ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పిరేషన్ టు సంబడి. ఎందుకంటే నేను చాలా చూసానండి. ఎందుకంటే చాలా మందికి చాలా పొటెన్షియల్ ఉంటుంది, చాలా చేయగలిగే పొటెన్షియల్ ఉంటుంది, మన ఒక బిలీఫ్ ఉండదండి. అవును. సో ఇది కైండ్ ఆఫ్ ఒక బిలీఫ్. ఇప్పుడు నేను చేయగలిగితే నాలాంటి వాళ్ళు చాలామంది చేయగలుగుతారు, బికాస్ నేను చేసి చూపెట్టాను కాబట్టి. సో ఇది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే ఒక సోషల్ క్యాపిటల్ అండి. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గురించి మాట్లాడతాం. లైక్ ఫినాన్షియల్ క్యాపిటల్ అంటే హ్యావింగ్ ఫినాన్సెస్ టు అచీవ్ సంథింగ్.
అలానే సోషల్ క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనకు తెలిసిన వాళ్ళు, మనకు ఒక వే చూపెట్టే వాళ్ళు, మనకు ఒక ఆపర్చునిటీస్ ఇలా ఉన్నాయి, ఈ సెక్టర్లో ఇలా ఉన్నాయి, ఇలా అని ఒక వే చూపెట్టే వాళ్ళు, దాన్ని సోషల్ క్యాపిటల్ అంటారు. సో ఐ కెన్ బి సోషల్ క్యాపిటల్ ఫర్ దెమ్. సో నేను వాళ్ళకి నా తగ్గనంత ఒక మాట సాయం హెల్ప్ చేస్తానా, ఒక ఆపర్చునిటీ చూపెట్టినా, అది ఒక సోషల్ క్యాపిటల్ లాగా అయిపోతుంది. అండ్ నేను ఒక ఇన్స్పిరేషన్ లాగా మనం కూడా చేయొచ్చు. సో మనం ఒక ఆస్పిరేషన్స్ పెట్టుకుని దాని గురించి 100% కమిట్మెంట్తో చేస్తే పని చేయొచ్చు, అది వీ కెన్ ఫైండ్ ద రిజల్ట్ అనేది ఒకటైతే ఉంటుందండి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే? సో యాక్చువల్లీ మెయిన్ అడ్వైస్ ఏంటంటే, యూపీఎస్సీ అనేది ఒక చాలా మ్యారథాన్ అండి. సో ఫస్ట్ ఏంటంటే మనము లైక్ ఎగ్జామ్ డిమాండ్ గురించి చాలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే, ఆల్వేస్ ప్రిపరేషన్ షుడ్ బి ఫీడ్బ్యాక్ లూప్ అప్రోచ్ అంటారు. సో మనం ఎట్లా అంటే ఒక డైరెక్షన్ లెస్ లేకుండా వెళ్ళొద్దు. ఎప్పటికప్పుడు మనం చేస్తుంది కరెక్టా కాదా, మనం కరెక్ట్ స్ట్రాటజీ ఉందా లేదా అనేది ఒక ఫీడ్బ్యాక్ లూప్ అప్రోచ్. సో ముందుకెళ్ళాలి, ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్ట్ డైరెక్షన్లో కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి, ఆల్వేస్ కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ అది ఎప్పుడు వస్తుంది, సెల్ఫ్ అసెస్మెంట్, ఒక ఇంట్రోస్పెక్షన్తో వస్తుందండి. అండ్ థర్డ్ థింగ్, సో చాలా ఆబ్జెక్టివ్గా సైంటిఫిక్గా ఈ ఎగ్జామ్ని తీసుకోవాలి అండ్ అలానే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ సో చాలామందికి చాలా పొటెన్షియల్ ఉంటుందండి. అండ్ సో ఏమవుతుందంటే, ఈజ్ ఎ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో సక్సెస్ రేట్ మేబీ లెస్ దెన్ 1%, 0.5% ఉంటుంది ఈ ఎగ్జామ్ జర్నీలో. సో చాలామంది డిజర్వింగ్ పీపుల్ కూడా అవుట్ ఆఫ్ ద లిస్ట్ ఉంటారు. సో అట్లని వి షుడెంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్, బికాస్ నేను చాలామందిని చూశాను, లైక్ చాలా ప్రైమ్ ఇయర్స్ పెట్టి ఒకవేళ రాకపోతే లైక్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడము, ఇంకా వేరే యాక్టివిటీస్ చేసిన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం చాలా ఉంటుందండి. సో నేనేం చెప్తానంటే, లైక్ ఎవ్రీబడి ఈజ్ డిజర్వింగ్, లిస్ట్లో ఉన్న వాళ్ళు, లిస్ట్ బయట వచ్చిన వాళ్ళు కూడా సో చాలా డిజర్వింగ్ అండ్ ఈక్వల్ పొటెన్షియల్ ఉంటుందండి. ఇప్పుడు నాకు 2 digit ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఐఎమ్ నాట్ బెటర్ కంపేర్డ్ టు మేబీ సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. ఎవ్రీబడి చాలా పొటెన్షియల్ ఉంటుంది, ఎవ్రీబడి చాలా హార్డ్ వర్క్ చేశారు. బట్ ఈ యూపీఎస్సీ ప్రాసెస్ అలాంటిది. సో మనం ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పుడు అవ్వదు. సో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్. ఇద్దాం అనుకున్న అటెంప్ట్స్ హానెస్ట్గా 100% కమిట్మెంట్తో ఒక డైరెక్షన్తో ఇవ్వాలి. ఒకవేళ కాకపోతే ఓకే, వీ కెన్ డూ అదర్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఒక్కటే కాదండి వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. సో చాలా ఉన్నాయి, ఇంకా చాలా బెటర్వి ఉన్నాయి, ఇంకా చాలా లైక్ సో మనకి ఇంట్రెస్ట్ ఏదో ఉంది. ఒకవేళ ఇది కాకపోతే వేరే ఫీల్డ్లో బెటర్ చేద్దాము. బట్ ఎట్లాంటి ఈ ప్రిపరేషన్లో కాకపోతే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడము అనేది అయితే లైక్ ఉండొద్దు. సో అదొకటి చిన్న చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే లైక్ ఐ సా పర్సనల్లీ, సో చాలామంది కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం లైఫ్లో, అండ్ ఆ జీల్ పోతుందండి, ఆ ఎంతూజియాజం పోతుంది. సో హార్డ్ వర్క్ చేద్దాం 100% కమిట్మెంట్తో, వస్తే వెల్ అండ్ గుడ్. సో లేకపోయినా వీ కెన్ డూ అదర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. యా అలాగే. సివిల్ సర్వీస్ అనేది ఇది లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఒక్కసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే బెటర్ అంటారు సాయి కిరణ్. అంతేగాని కంటిన్యూ చదువుకుని వెళ్ళి రాలేదని డిసప్పాయింట్ అయ్యి దాంతో మనం నమ్మకాన్ని కోల్పోకుండా అప్పుడప్పుడు మన చదివిన ఫీడ్బ్యాక్ తీసుకోవడం చేస్తే కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ వెళ్తా అంటూ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. కానీ సివిల్స్ రాలేదని మాత్రం డిసప్పాయింట్ అయితే కావద్దు, మీరు ఇంకా మంచి రంగాల్లో మనం సాధించవచ్చు అంటూ అతను చాలా కేస్ స్టడీ చెప్తున్నారు. సామాన్యుడు కూడా సివిల్ సాధించవచ్చు అని నిరూపించిన సాయి కిరణ్కి మన అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ ఇన్స్పైర్గా తీసుకుంటే ఏ మనిషి అయినా సాధించవచ్చు, అంటే కృషి ఉంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే విషయాన్ని సాయి కిరణ్ రుజువు చేశారు. ఇది సాయి కిరణ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ సాయి కిరణ్.